ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈయన ఏ టాపిక్ గురించి అడుగుతారో చూద్దాము. అడిగిన దాన్ని బట్టి నేను చెప్తాను. తర్వాత నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. అది పెళ్లి విషయం నన్ను అడుగుతున్నారు కదండి. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను. నువ్వు నాకు ప్రశ్న చెప్తారా? అది ప్రశ్న కాదు, అదేమంటారు, ఒక మాట అడగటం అంతే. అడుగు. ప్రశ్న కాదు అది. జీవితంలో ఎంత స్వేచ్ఛ ఇచ్చినాడని ఒక్క స్వేచ్ఛ ఇవ్వలేనా? ఒక్క మాటకి ఏమండి స్వేచ్ఛ ఇచ్చానని మీరు అనుకోవటం కాదు. నాకు నేను ఎవరమైనా మీరు నేను అని కాదు. స్వేచ్ఛ ఇచ్చాము అని ఇచ్చిన వాళ్ళు కాదు, తీసుకున్న వాళ్ళు అంత ఫ్రీగా మూవ్ అవ్వగలగాలి. అది బాగుంది. నిజమే, ఈ మాట ఒప్పుకుంటాను. నీతో నేను ఇచ్చాను అని నేనే కంటే తీసుకున్నానని నువ్వు చూడటమే కరెక్ట్. నేను నువ్వు అని కాదు, సహజంగా ఎవరైనా. అంటే మన ఇద్దరితో సంభాషణ జరుగుతుంది కాబట్టి నువ్వు అన్నాను. నిజంగానే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు నీ చేత మాట్లాడిపోయటంలో ఉద్దేశం కూడా అంతే. నీ మనస్తత్వం ఏంటో మొత్తం తెలిస్తే అసలు స్టార్ట్ చేద్దామని. అసలు నువ్వేంటి అడుగుతాను నేను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఇది నేను చెప్పేది చెప్పిన తర్వాత అడుగుతావా, ముందు అడుగుతావా? సరే చెప్పండి, నీ ఇష్టం. నీ ఇష్టం, చెప్పండి. ఏం కాదు. ఏం లేదు, మొన్న నువ్వు ఆడాళ్ళ వల్లే జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని అన్నావు కదా. అవును, ఎక్కువ పర్సెంట్ అవటం మూలాన అట్లా అంటారన్న. ఎక్కువ పర్సెంట్ అవటం మూలాన అట్లా అంటారన్న. ఎక్కువ పర్సెంట్ అంటే అంటే ఎక్కువ శాతం. అదే అర్థం కాదు. ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఉంటారని అన్నావా లేకపోతే ఏంటి? ఉంటారని అన్న. ఉంటే ఒక ఎంతో కొంత ఉంటారేమో, దానివల్లే ఉంది. అట్లా కాదు, మామూలుగా సహజంగా అయితే వాళ్ళ వల్ల గొడవలు వస్తాయి అన్నావా అనలేదా? పూర్తిగా ఎందుకు, అదే నేను అన్నది కూడా. ఎక్కువ శాతం ఉంటారు అంటే పూర్తిగా అని కాదు. పూర్తిగా నేను అంటలే, వాళ్ళతోనే ఈ మొదలవుతాయి లేకపోతే వాళ్ళతోనే స్టార్ట్ అవుతాయి అనే దాంట్లోనే నువ్వు అన్నావు కదా. అవును. ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడి ఉంటావా? నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు ఒక కారకురాలువే అని ఒప్పుకుంటావా? అవును, ఉంటుంది, సహజం అది. సరే, మాట మీద నిలబడ్డావు కాబట్టి స్టార్ట్ చేద్దాం. నేనేమనుకుంటున్నానంటే, నేను మొదటి నుంచి కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు ఇష్టం అనేది ఒకరోజు కూర్చుని వివరంగా చెప్తాను నేను. ఎందుకు ఆడపిల్లలు ఇష్టం అయ్యారు, ఈ సానుభూతి ఎందుకుంది అనేది ఒక రోజు వీడియోలో చెప్తాను. ఈరోజు మాత్రం స్పష్టంగా ఒక సంఘటన, మా ఇంట్లో జరిగిన సంఘటన తీసుకొని. మీ ఇంట్లో అంటే? మా ఇంట్లో అంటే నాని ఇంట్లో. ఏదో ఈరోజు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని చెప్తాను. చెప్పండి. ఇవాళ మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి నానికి ఇస్తే చీ తీయగా ఉంది అని అంది. పని అడ్జస్ట్ చేసుకోవటమో కొంచెం తగ్గటమో లేకపోతే కొంచెం ఇట్లా ఏం చేయటం కాదు, చిచ్చి అని అంది. తీసుకెళ్ళి అత్తయ్యకి ఇచ్చిరండి అంది. మళ్ళీ దీని చేత చీచి అనిపించుకున్నది, మళ్ళీ అత్తయ్య చేత కూడా ఎందుకులే చీచి అని వదిలేసి నేను ఆ కప్పులో కోడల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మమ్మ లేవరా, టీ పెట్టించాను, మీ అత్తకి నచ్చలేదు, నీకు నచ్చుతాయి లేవరా అని లేపితే, నాకు వద్దు మామయ్య నేను తాగను, బ్రష్ చేసుకోలేదు అంది. టీకి బ్రష్ ఎందుకులే తాగరా అంటే, నన్ను ఇసుకిచ్చొద్దు మామయ్య, నాకు అసలే ఇప్పుడు దాకా ఏడ్చాను నేను, నాకు చాలా బాధగా ఉంది, నేను మాట్లాడలేను, నాకు ఇబ్బందిగా ఉంది మామయ్య. అసలు నేను ఇప్పుడు అసలు లేవకముందే లేపి టీ ఇస్తుంటే ఇప్పుడు దాకా ఏడటం ఏంటి, నిదట్లో ఏడ్చిందా? నేనేమి అడగలేదు ఆమెని. నేను ఇప్పుడు మీ ముందు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఏడ్చాను, నా బాధగా ఉంది అయ్యాను. సరే ఎందుకు లేని సపోర్ట్ చేయకుండా వచ్చి నేను గ్లాస్లో పోసుకుని వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కదా అని తాగి చూశాను. అది అసలు టీ కాదు, బెల్లం పానకం లాగా ఉంది. అదే స్వీయ అనుభూతి కలిగితే కానీ తెలియదని అదే నాని అందుకే అందేమని అనుకుని సరే మళ్ళీ పెట్టిస్తాను, టీ పెట్టించాను. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కోడలు కిచెన్లోకి వచ్చిన తర్వాత మెల్లగా నేనేమన్నానంటే, అరే ఇక్కడ నేను చేసే అంతసేపు మీరన్నా పక్కకుండండి, లేకపోతే మీరు చేసుకోండి, నేను పక్కన ఉంటాను. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరికీ ఏదన్నా హెల్దీ ఐటమ్స్ టేస్టీగా చేసి పెడదామని నేను ఒక నిర్ణయించుకుని అక్కడ నిలబడ్డాను. ఇక నాని తలుక్కుంది. ఇక పొద్దున్నే లేచి వస్తావు కిచెన్లోకి, ఆ పిల్లలకి ఏం చేసే పని లేదు, ఇల్లు తుడుచుకునే పని లేదు, కిచెన్లో తుడుచుకునే పని లేదు, అన్నిటికీ వస్తూ ఉంది. అసలు పని చేయటం లేదు నా మొగుడు అని ఏడ్చేవాళ్ళు ఎంతమందో,
చేస్తుంటే పొద్దున్నే వస్తావని ఏడ్చేవాళ్ళు ఇంతమంది. ఇది నాని గురించి. ఇక కోడలు నో అని చెప్పలేదు కానీ నో అనటానికి 120 కారణాలు చూపించినట్టుగా నేను చెప్పిన పని చేయలేదు, స్టార్ట్ చేయలేదు. ఈ విధంగా 11 గంటల వరకు చేశారు అత్తగోడలు. ఇక నాని అత్త గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా చూసిన తర్వాత నాకు నిజమేనేమో, అసలు ఈ నాశనానికి కారణం ఆడాళ్ళేనేమో నాని చెప్పినట్టుగా అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ నేను చెప్పారు అనుకునేవాళ్ళు. నేను అసలు చెప్పను ఇటువంటి మాటలు, ఎందుకంటే నా అభిప్రాయం లేదు. నాని మాత్రమే చెప్పింది ఆడవాళ్ళ మూలానే సంసారాల నాశనం అవుతాయని. నేను 1-2 సార్లు అడిగితే జాగ్రత్త పడుతుందేమోనని జాగ్రత్త పడకుండా అవును 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 అంది. ఇవాళ ఇప్పుడు అడిగితే కూడా అవును అవును అంది. ఇది ఒకసారి మనం చూద్దాం. నిలబడింది, అదే మాట మీద నిలబడి ఇంకో మాట కూడా అంది. అసలు అత్త పాత్రలో అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు అత్త పాత్రల్లో చెడంతా, సర్వనాశనం అంతా, కుటుంబాల్లో ఉన్న నాశనం అంతా అత్త పాత్రల్లోనే ఉంటుంది. ప్రతి అమ్మ కరెక్టేనంట, అమ్మ కరెక్టే, అత్త చెడ్డంట. అమ్మ అత్త అయినా సరే మంచి అమ్మ అత్తగా మారినా అత్త చెడ్డగా ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు ఈ విషయాల మీద కొద్దిగా వెళ్దాం. ఇప్పుడు వ్యూవర్స్లో కొంతమంది ఆంటీ మంచిది, ఆంటీ చాలా బాగా మాట్లాడతారు, ఏంటి ఆంటీ సెన్సిటివ్, చక్కని సుందరాంగి, నా ఏంటో చెప్తారు. నాకు కొంచెం బాధగా ఉంటుంది ఇవన్నీ చెప్తుంటే. ఇప్పుడు చెప్దాం, ఇవన్నీ మాట్లాడించిన తర్వాత నాని మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత లాస్ట్లో క్రాస్ ఎగ్జామ్లో చూద్దాం. ఇప్పుడు అత్త పాత్ర చెడ్డది అంది, అమ్మలేని అత్త, భార్యగా ఉండని అత్త ఎక్కడి నుంచి వస్తుంది? ఒక భార్యగా, ఒక అమ్మగా ఎదగని అత్త ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండు పాత్రలు ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు సహజంగా మారిపోతాయి అంటున్నా. నేను కాదంటలా, నా దృష్టి వేరే ఉంది. ఇప్పుడు నువ్వు మారుతాయని నువ్వు అంటున్నావు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు భార్య స్థానంలో అందరికి కాదు 190 మందికి మారుతాయనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు నిన్ను వ్యతిరేకించట్లా, నీతో నేను కొట్లాడతలేను. నేను అడుగుతున్నది ప్రశ్న ఒకటే. భార్య పాత్రలో బాగుంది మల్లి చెట్టు, భార్య పాత్రలో ఉన్నప్పుడు మల్లి చెట్టు, తర్వాత అమ్మ పాత్రలోనూ మల్లి చెట్టే, అత్త రాగానే ఉల్లి ఎట్లా అయిందనేది నేను అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఒక సద్గుణవంతురాలైనటువంటి ఒక మహిళ ఉన్నట్టుగా ఉండి అట్లా మార్పు ఎట్లా జరుగుతుంది అత్త పాత్రలోకి వెళ్ళేసరికి? ఆలోచన మారిపోద్ది. ఎందుకంటే నా కొడుకు నా భర్త, కోడలు వచ్చేసరికి నా కోడలు కాదు, కోడలు కోడలు వేరు, నా కోడలు వేరా? అట్లా ఆలోచన అట్లాగే ఉంటది ఆడవాళ్ళకి కోడలు. అది అందుకని గొడవలు వస్తాయి అన్నా నేను. అంటే ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉన్నావు? ఉన్నా అంటున్నారు. అదే నేను బాగా రెట్టించి అడిగితే కూడా లేదు, రెట్టించినా కానీ అదే మాట మీద ఉంటావు. నాకు తెలిసినంత వరకు అట్లాగే ఉంటుందని అనుకుంటా. ఎక్కడో ఉంటారు ఒకళ్ళు ఇద్దరు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు 2 కొడుకులు, 1 కూతురు. కూతురు బాగా ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నాను. వాళ్ళ చేత కూడా దెబ్బలు తింటాయేమో అట్లా చెప్తే. ఇప్పుడు నాతో పక్కకు పెట్టి అవసరంలా, పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు కానీ మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. అయితే వాళ్ళు చిన్న కోడలు మీకు తెలుసు, మీ ఊరే. అయితే నన్ను కూడా ఇచ్చేటట్టున్నావు మళ్ళీ, అందుకే పేరు చెప్పలేదు. మీ ఊరే అంటున్నారు, ఫోన్ చేసిన. కాదే, నువ్వు ఎక్కడో ఇరుక్కుని ఏదో చేస్తాను, నన్ను కూడా అట్లేం లేదు. పెద్ద కూతురినేమో ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నారు, చుట్ట బంధువులకి. కొడుకులు ఇద్దరికి ఏం చేసేది, కోడళ్ళకి శుభ్రంగా అన్ని చేసి పంపించేది. అట్లా చేసి పంపించేది కోడళ్ళు ఇద్దరికి. పండగలకని అదని, ఏది వండితే అదని అన్ని అట్లా చేసి పంపించేది. పప్పులు ఉప్పులు నెలకి, అది సంవత్సరానికి ఒకసారి పప్పులు చేసి అట్లా పంపించేది కోడళ్ళకి. కూతురికి మాత్రం ఏం పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇచ్చుకుంది. కోడళ్ళని మాత్రం కూతురేమో తిట్టేది, ఏం పెట్టవని. కానీ అయినా కూతురికి పెట్టేది కాదు, కోడళ్ళు ఇద్దరికి మాత్రం పంపించేది. అంత పంపించినా కానీ కోడళ్ళు చూసారా అంటే ఇక తర్వాత విషయం, అది మనకు సంబంధం లేని విషయం. నీకు ఏది సంబంధం లేదు, నువ్వు తప్ప నీకేమి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఇంతకుముందేమో అత్త పాత్ర బహుచెడ్డది అని చెప్పావు. అవును, ఇప్పుడేమో అత్త మంచిది అని చెప్తున్నావు. ఇప్పుడు అవును, ఉంటారు అట్లా కొంతమంది నీలాగా. నాలాగా కాదు, అది నేను చిన్నప్పుడు కదా అది, కానీ నాకు అట్లా ఇష్టం అనిపించేది.
సరే ఇప్పుడు ఏమంటావు నేను ఆడపిల్ల ఉంటానా అంటే ఉంటానని కాదు, నాకు అట్లా ఇష్టం అనిపించేది. ఇప్పుడు ఏంటి పెళ్ళైన తర్వాత ఆడపిల్లలను వదిలేసి కోడలను చూడాలంటావా? అట్లా ఉంటారు ఇప్పుడు. అవును, కొంతమంది కొడుకులు ఉన్నోళ్ళు ఉంటారు, ఆడపిల్లకి పెట్టరు. వాళ్ళు నేను మగవాళ్ళని చూశాను, అది ఆడవాళ్ళ విషయంలో చూడలేదు. కానీ కొడుక్కి ఎంతన్నా ఉండనివ్వండి, కొడుకు పెట్టాలి, కానీ కూతురికి మాత్రం లేని పరిస్థితిలో కూతురు ఉన్నా కానీ పెట్టరు. అట్లా కూడా చూసాను నేను. ఎందుకని? అవి కూడా దగ్గర వాళ్ళలోనే చూసా. అది ఒక్కొక్కరు మనస్తత్వం, అంటే వాళ్ళని లెక్కలో వేసుకోకూడదు కదా, ఎక్కడో ఒకళ్ళు ఉండే వాళ్ళని. అందుకని నేను ఆడవాళ్ళని అన్నా. ఉంటారు కానీ తక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళని లెక్కలో వేసుకోరు అని అట్లా. అంటే ఎక్కువ మంది ఆడపిల్లల్ని పట్టించుకోరు, మగపిల్లలనే పట్టించుకుంటారేనా? ఇప్పుడు అత్త పాత్ర చెడ్డది అన్నట్టుగా ఇది కూడా చెయ్యి చెప్పేగా. అదే కొడుకులనే పట్టించుకుంటారు, కూతుర్లను పట్టించుకోరు పెళ్ళైన తర్వాత. అంటే నువ్వేమన్నావు అదే చెప్పు. అంటే కాదు, నువ్వు డొంక తిరుగుడు వ్యవహారాలు, న్యూట్రల్, గోడలు, పెళ్లి దూకులు అన్నీ చెప్తావు. నేను చెప్పింది రెండు వేరు వేరు కదా. చెప్పు మరి, ఏం చెప్పేది వివరంగా చెప్పు. ఎవరో ఒకళ్ళు, ఒక అత్త కోడలను చూసింది, ఒక తండ్రి కొడుకుని చూశాడు, అది ఎక్కడో జరుగుద్ది కానీ అందరి దగ్గర అట్లా జరగదు అన్న. అది ఓవరాల్గా మీరు ఎన్నిసార్లు అడిగినా అదే టాపిక్ అండి. ఎవరో ఒక్కళ్ళు చేస్తే అది లెక్కలోకి తీసుకోరు, అందుకని ఆడవాళ్ళు అన్నాను అంతే. ఉంటారు, అందరిని మీరు అట్లాగే అని లెక్క వేయొద్దు అంటున్నా. అంటే నేను అనలేదులే, ఎక్కువ మంది నువ్వు అన్నావు, నేను దానికే నిలబడి ఉన్నాను, అదే టాపిక్ మీద చేస్తాను. సరే, ఎక్కువ మంది ఆడవాళ్ళు నాశనానికో కొట్లాట్లకో కారణమేమో నాకు తెలియదు, కానీ మన ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు కొట్లాట్ల కారణమేనని ఈరోజు మీరు ప్రూవ్ చేశారుగా. అత్త కోడళ్ళు, నీ అత్త, నీ కోడళ్ళు, నువ్వు ముగ్గురు కలిసి ప్రూవ్ చేశారుగా. ఏం చేసావు? నేనేం చేశాను? మీకు ఏదో సహాయం చేద్దామని కిచెన్లోకి వస్తే మీరు ఏం చేశారు? నన్ను చీల్చి చెండాడతారా ముగ్గురు కలిసి? మీరు వివరణ ఇవ్వలేదు. అది మీరు ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది కావాలి నాకు, ఇది కావాలి అని చెప్పాల. మీరు ఇది అన్ని తెచ్చి కొయ్యండి అన్నారు. ఏ సైజు కొయ్యాలి, ఎట్లా కొయ్యాలి అంటే దానికి ఒక్కొక్కటి నన్ను అడుగుతారా అని మీరే. అసలు మిమ్మల్ని కొయ్యమని కూడా నేను కోరుకోలేదు కదా. నేను అన్నది ఒకటే, కిచెన్ ఖాళీ చేసి వెళ్ళండి నేను చేసుకుంటాను అన్నా కానీ. అవును, మీరు మాట నేను అన్నది అది. ఖాళీ చేయమన్నారు కానీ మీరు ఒక్కళ్ళు ఏం చేసుకున్నా సాయం చేద్దామని వచ్చాం మేము. ఎందుకు రావటం అంటే ప్రశాంతంగా నన్ను చేయనిచ్చేదానికి మీరు వచ్చి గొడవలు పెట్టడం ఎందుకు? గొడవలు మేము పెట్టలేదు, మీకు హెల్ప్ చేద్దామనే వచ్చాం మేము. అది కాకపోతే మీరే మా హెల్ప్ వివరంగా హెల్ప్ అని అంటారా దాన్ని? తీసుకోలేకపోయారు మీరు చేసేదాన్ని హెల్పే అంటారా? కోడలు వచ్చి మామయ్య అత్తయ్య గాని చాలా కష్టం మామయ్య మీతోని, పచ్చిమిరపకాయని నిలువుగా కొయ్యమంటారా అడ్డంగా కొయ్యమంటారా? అవును, మీ ఆలోచన ఏముందో చెప్పాలి కదా, అది దేనికో తెలిస్తే. కోసుడు కూడా అడిగే మాట కరెక్టే. అవును, కోసుడు మెయిన్ ఉంటుంది దాంట్లో. మళ్ళీ ఆ లోపల ఉన్న గింజలు కూడా అత్తయ్య పక్కన పెట్టమంటారా పాపాయి పక్కన పెట్టమంటారా? మరి అది కూడా వేయాలా అన్ని దాంట్లో ఉంటది, వండే ఐటమ్. అసలు నిజమేనేవే మైండ్ ఉండే మాట్లాడుతున్నావు? లేదు, అది కోసేది ఉంటది ఒక్కొక్క దానికి. ఇప్పుడు ఆలుగడ్డ కూరలో అల్లం పచ్చిమిరకాయ వేసేసినప్పుడు ఉల్లిగడ్డ పొడవుగా కోసుకుంటాం, పకోడీకి పొడవుగా కోసుకుంటాం, పెరుగు చట్నీకి కొంతమంది పొడవు కోసుకుంటారు, కొంతమంది చిన్నగా కోసుకుంటారు. అసలు మీరు వండే ఐటమ్ ఏంటో తెలవకుండా ఎట్లా కొయ్యాలి, ఏం కొయ్యాలి? సన్నగా కోసామనుకోండి, అంత సన్నగా కాదు పెద్దగా గొయ్యమని వస్తారు, లేదు పెద్దగా కోసామనుకోండి పెద్దగా కాదు చిన్నగా అంటారు. అందుకని మీరు నేను ఇది వండుతున్నా అంటే దానికి ఎట్లా కొయ్యాలో మాకు కొంచెమన్నా ఐడియా ఉంటుంది కండి. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత కూడా ఇంకా నాదే తప్పని నువ్వు నిర్ధారిస్తున్నావు? తప్పు కాదు, మీరు వివరంగా చెప్పలేదు అని అంటున్నా. అదేలే, నాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే అసలు కిచెన్ లోకి రావడమే పెద్ద నేరం అని అనిపిస్తుంది. ఇక మీరు అట్లా అంతం కాదు, మీరు ఆలోచించుకుని అది తప్పా రైటా నేను వివరంగా చెప్పానా సరే పని చేస్తాలే. ఇప్పుడు ఏదైనా గొడవ కారణమైనప్పుడు అక్కడ దిద్దుకుని ఎటో ఒకటి వన్ సైడ్ వెళ్ళి పరిష్కారం ఎతకాలి. పరిష్కారం కోసం ఎత్తుకుందాం. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే మీకు చాలా వివరంగా చెప్పాలి. నాని పచ్చిమిరపకాయలు నిలువున కొయ్యవలెను, గింజలు పక్కన పెట్టవలేను. అంత అవసరం లేదు, ఇది ఐటమ్ చేస్తాను నేను, ఈ ఐటమ్ లోకి నాకు కావాలి. సరే, నేను ఫ్రైడ్ రైస్ నూనె లేకుండా చేయదలుచుకున్నాను, పులిహోర చేయదలుచుకున్నాను, ఆరోగ్యంగాను రుచిగాను చేయదలుచుకున్నాను అని చెప్తాను. సరిపోతుంది కదా? సంతోషమా నీకు? నేను వివరంగానే చెప్పానా?
అది కొయ్యటానికి అనుకూలంగా ఉంటుంది అట్లా. ఇప్పుడు నూనె లేకుండా అనేసరికి కొంచెం చిన్న చిన్న కోసుకుంటాం, ఎందుకంటే పచ్చి తినాలి కదా, నవలాలి కదా. సరే వివరంగానే చెప్పాను కదా. అది ఇంకేమన్నా దీంట్లో కాంట్రవర్సీ అది ఇప్పుడు చెప్పారులే. నెక్స్ట్ టైం గొడవలు రావుగా మనకి. రావు. అత్తయ్యని కాబట్టి ఏగుతుంది మామయ్యో అనగానే నువ్వెందుకు వచ్చింది నీకు, కొన్ని మాట్లాడాల్సింది ఏం చేశారమ్మా అని. నవల తలకాయించుకుని నవ్వలేదు నువ్వు. నవల మీరు అట్లా ఫీల్ అవుతారు, నేను నవ్వాను అనుకుని మీరు ఫీల్ అవుతారు. ఓహో, దీంట్లో కూడా ఇంత మర్మం ఉందా? ఉంటుంది. సరే కానీ సరే, విషయం ఏంటంటే కోడలు నేను అట్లా అన్నిటికీ అట్లా నవ్వను, మీరే అట్లా నవ్వినట్టుగా ఫీల్ అయ్యారు. సరే చెప్పండి మరి, అన్నిటికీ మీరు చెప్పండి. కోడలు నేను ఒక చిన్న మాట చెప్పినందుకు, సరే టీ తాగలేదు, టీ నిద్ర మంచం మీద లేసుకెళ్ళి టీ ఇస్తే టీ తాగలేదు, అయిపోయింది. నేను ఒక చిన్న మాట చెప్పినందుకు నాకు బాధగా ఉంది మావయ్య, నాకు ఇబ్బంది ఉంది మావయ్య, రాత్రి అంతా ఏడ్చి నాకు ఇప్పుడు కూడా ఇంక ఇబ్బందిగా ఉంది మావయ్య, ప్లీజ్ మావయ్య నన్నేం ఇబ్బంది పెట్టకండి మావయ్య అని అన్నప్పుడు అడిగావా నువ్వు ఏమి ఇబ్బంది అని? కానీ మావయ్య ఏమి ఇబ్బంది పెట్టారని అడిగావా? నేను అడగలే, కాసేపటికి తనే చెప్తుంది కదా ఫ్రీ అయినాక. అట్లా చెప్పుకుంటారా మీ ఇద్దరు? నాకు తెలియదులే. చెప్పింది. ఏంటి విషయం ఏంటి? కళ వచ్చిందంట, వాళ్ళ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు. కళ వచ్చిందంట. అలా ఆయన పెళ్లి నా కొడుకు పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చింది. ఇంకో పెళ్లి, రెండో పెళ్లి. అది సంగతి. అది కళ వస్తే నిజంగా ఏడ్చిందా లేచి? ఏంటి విషయం చెప్పి? ఏడ్చిందంట. అది ఏడ్స్తే నిదట్లో ఏడ్చి మళ్ళీ లేచిన తర్వాత కూడా ఏడ్చి కదిలిస్తే కూడా ఆ టైంలో కదిలిచ్చినా ఏడుస్తుంది, అందుకని అప్పుడేం అడగకూడదు. ఓహో, ఇంత సైకాలజీ ఉందా దీంట్లో? అసలు అయినా నా కొడుకు మీద ఈ రకమైన కళ ఆపనిందా? పోనీ అదేదన్నా నీ కొడుకు మీద చెప్పినా అది వేరే మాట, కానీ నా కొడుకు మీద మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చేశారు? వాడే చేసుకున్నాడా? ఆడి కాదు, నాకు ఆ అమ్మాయి ఇష్టం అంటే పోనీ ఇష్టం అంటున్నాడు కదా అని తినే చేసిందంట. పెళ్లి చేసింది తనే దగ్గరుండి పెళ్లి చేసి ఏడ్చింది. అసలు ఏమనాలి మిమ్మల్ని? మీ అత్త గొడవలు నేను ఏమనాలి? అంతే. ఏడ్చి ఇప్పుడు నాకు బాధగా ఉంది, నన్ను ఏమి మాట్లాడేది మామయ్య ఆనందా? ఓ వండర్ఫుల్, లవ్లీ కుటుంబం, లవ్లీ ఫ్యామిలీ, ఆదర్శ ఫ్యామిలీ. నన్ను ఈ బుర్రలో మీరు చూశారు కదా, నా కోడల బుర్ర ఇది. కలలో వాళ్ళ హస్బెండ్ నా కొడుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఫోన్ ఇవ్వమని నేను మాట్లాడతానని అమ్మాయితో మాట్లాడి నా కొడుకుతో ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేసిందంట నా కోడలు నిద్దట్లో కలలో. అది ఏడ్చి ఎంత ఏడ్చిందో నేను చూడలేదు, కానీ నిద్ర లేచిన తర్వాత ఏడ్చి ఆ బాధ పోలేదని నన్ను మాట్లాడి అక్కడ మామయ్య నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇంకా బాధ పోలేదు అని అన్న. అది ఇప్పుడు నాని గారు చెప్తున్నారు, మా చిన్నాని గారు అట్లాంటప్పుడు పలకరీయకూడదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్తుంది. వీళ్ళిద్దరు కలిసి నన్ను కిచెన్లో పొద్దున్నే మీరు వస్తే అడ్డాలు, మీరు వెళ్ళిపోవాలి, పాపాయికి అన్నం వండాలి, ఇది చేయాలి అది చేయాలి, మీరు వచ్చి అది చేస్తాను, అసలు పని ఏం చేస్తాను, మీరు ఖాళీగా కూర్చోండి అని అంటే ఇంత రామాయణం చేసి రాద్ధాంతం చేశారు. చెప్పునని ఏదో అడుగుతా అన్నావు, అడిగే అడుగు. పెళ్ళిది మీకు పెళ్లి చూపులు చూసుకుని మామూలుగా పెళ్లి చేసుకున్నారా, మీరు పెళ్లి ఎట్లా చేసుకున్నారు? ఇంకొకటి, మీరు ఇప్పుడు నాది నీది వేరే పెళ్ళి అయితే నువ్వు నన్ను అడిగితే నిజమే అని చెప్పి ఎవరు వాళ్ళకే ఉంటుంది కదండి ఒపీనియన్. నేను చెప్పాగా నాకు అది ఏం తెలియదు అని, నా వరకు నేను చెప్పా కదా నాకేం తెలియదు, పెళ్ళి అంటే పెళ్ళి అట్లా అని చెప్పా కదా. మరి నాకు మాత్రం 5-6 పెళ్లి చేసుకుని తెలిసేమే, నాకు కూడా అప్పుడే ఫస్ట్ టైం కదా పెళ్ళి అంటే తెలుస్తుంటది కదా, పెళ్ళి ఇట్లా ఉండాలి భార్య, ఆ ఏజ్ని బట్టి అట్లా అనుకుంటున్నాను. సరే ఒకవేళ తెలిసి ఉంది అనుకుందాం, ఓకే రైట్, నీ ప్రకారం కొద్దిగా నీకంటే ఎక్కువ కొంచెం నాకు అవగాహన ఉంది అనుకో, పెళ్ళికి ముందు కొంచెం అవగాహన కలిగిన మనిషియే నాకంటే బెటర్ అని అనుకో. మరి బెటర్ మనిషి కదా అని ఇనవి ఎందుకని అట్లా చీల్చి అండాడతావు ఎందుకు? నీకంటే బెటర్గా ఆలోచిస్తాను, నీ బెటర్గా చేయగలుగుతాను అనుకుని ఇనవి ఎందుకు? చెప్పిన మాట అన్నీ నువ్వు చెప్పినయే వింటాను ఎందుకు? నేను చెప్పినయే నిజం అనిపిస్తుందేమో లోపల.
నాకా గొడవ ఎందుకని కదా. కారణం ఏదన్నా కానీ అదే మరి పెద్దోళ్ళు కాబట్టి చిన్నపిల్లల గొడవ ఎందుకు సర్దుకుంటారేమో. అంటే అంటే ఏంటి సర్దుకోవటం ఉమ్, అది. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రి చిన్నప్పుడు సర్దుకుంటారు కదా, ఉమ్, ఏదో నచ్చ చెప్పినా చేసినా ఉమ్. అట్లా. ఇది మాకు వీడియోస్కి నాకు కొంచెం డౌట్ ఏంటంటే గాలి వస్తుంది, ఏదో ప్రతికూలతేమో ఇంట్లో చేస్తేనేమో డార్క్ వస్తుంది, నేను పైకి వచ్చేస్తే గాలి. కనీసం సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. ఇది ఎట్లా ఉందో తెలియదు. దీన్ని ఆపేసి మళ్ళీ చేద్దాం. ఇది ఎట్లా వీడియో ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది క్లోజ్ చేసి టాపిక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైటా? ఓకే అండి. ఎట్లాంటి ఫ్యామిలీ ఏంటి, ఎట్లా చేసుకోవాలనుకున్నారు, ఎట్లాంటి పిల్లలు మీ ఎవరన్నా అది అడిగి అంటే నాకు కావాల్సిన అమ్మాయి, నాకు కావాల్సిన కుటుంబం ఎట్లా ఉండాలని అనుకున్నారు అని అడుగుతున్నావు. అవును నన్ను ప్రశ్నిస్తున్నావు. అవును ఇప్పుడు నీ ఊహకో జరిగిన దానికో అతీతంగా ఉందనుకో నా జవాబు. కావచ్చు, నేనేం ఫీల్ అవును. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా మీ ఇంటికి? ఎల్లనూ ఫీల్ అవును, ఏ పట్టించుకోను. ఉమ్. అది వద్దులేనని నన్ను నన్ను ఇప్పుడు రోడ్డు మీద వేయడం అవసరం అంటావా? ఏంటి ఇంకో ప్రశ్న ఏంటి? ఒక మాటనే ఇంకా ఉందా? ఏదన్నా ఒకటి అడిగితే దాని కంటిన్యూషన్ వస్తుంది, కానీ ఒకటి వద్దు అన్నారు. ఇంకా నాకేమో అంత లోతుగా ఆలోచించలేను. నేను ఏదో అడగానా అంతే, అడగాలని. సరే, నీ కంటిన్యూషన్ దెబ్బతింటది అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు వాస్తవానికైతే నా ఊహా సుందరి ఎట్లా ఉండాలి అనుకున్నానంటే, అని మళ్ళీ నువ్వు గొడవ చేస్తావు ఇంటికి వెళ్ళిన నేను తర్వాత. గొడవ చేయను. అదే నేను కాదా అని అంటావు ఇండైరెక్ట్ గానో, ఏదో ఒకటి గొడవలు చేస్తావు. నేను అట్లా అనను, ఉమ్. కానీ నేను అడిగేది ఏంటంటే అదే పెళ్లి చూపులు జరిగి ఇవన్నీ జరిగినాయా, ఇవన్నీ మామూలుగా ఎట్లాగా అది చెప్పినా చాలు. ఇట్లా అయిపోయినా ఎన్ని అదే అనుకున్నా. అమ్మాయి జడ బారుగా ఉండాలని అందరు ఇదే అనుకుంటారు, నేను అదే అనుకున్నా. జడ బారుగా ఉండాలి, కనీసం మోకాల కింద వరకు. మన గరికపాటి స్పీచ్ అది విన్నారా? ఏమన్నా వీడియోస్? కొత్తిమీర కట్టలు 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను, జడ మీద చెబుదామని. అన్ని కొత్తిమీర కట్టలే కనపడుతున్నాయి. కానీ నా అదృష్టం ఏంటంటే నువ్వు దొరికావు. కానీ నీ తర్వాత చాలా మంది, నాకు నీ ముందు నీ వెనక చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే వచ్చి దీంట్లో పడ్డా. అదే నా అదృష్టం. నా అదృష్టం ఎట్లా? మీరు మిస్ అయ్యారు కదా. నేను మిస్ అయ్యా, కానీ నువ్వు నాకు దొరికావు కదా. మిస్ అయిందా? అది నా అదృష్టం అంటారు, మీ అదృష్టం అంటారు కాదు, నాదే అదృష్టం. ఓకే సరే. జడ పొడుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, అందంగా ఉండాలి. ఇది ఈ హైట్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు నువ్వు నా పక్కకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అబ్బో ఈ దొంగమండ ఇంత పొట్టిదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడు హైట్ తెలిసేది కాదు. ఈ రెండు అనుకునేవాడిని. ఈ రెండు ఖచ్చితంగా, ఈ రెండు లేకపోతే అది ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే నేను చేసుకోవద్దు అనుకునేవాడిని. ఇది అమ్మాయి గురించినటువంటి ఇది అనుకున్నది. మరి ఎందుకు ఇట్లా మారారు? అదే చెప్తున్నా, అది అక్కడితో ఆగిపోవాలి. ఇది అందానికి సంబంధించి. ఇక అమ్మాయి చదువుకుని ఉండాలి, చదువుకుంటే మంచిది. అమ్మాయికి ప్రపంచం తెలవాలి. ఈ ప్రపంచంలో తనను కూడా, ప్రపంచం అంటే నా ఉద్దేశం సమాజంలో తను కూడా ఒక భాగస్తురాలు కావాలి, పార్టిసిపేట్ చేయాలని అన్నిట్లో, సామాజిక స్పందనలో ఉండాలి. అట్లాంటి అమ్మాయి అయితే బాగుంటుంది. భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. నా అభిప్రాయమే తన అభిప్రాయం ఉండాలి, భిన్నాభిప్రాయం ఉండకూడదు. భిన్నాభిప్రాయం అనేది ఎప్పుడు కూడా కొట్లాట్లకు దారితీస్తుంది. ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం, నీకు ఒక అభిప్రాయం ఉన్నాయి అనుకో, అవి బలంగా ఇద్దరిలోనూ బలంగా నాటుకుపోయినాయి అనుకో, అది గొడవకే దారితీసేది చివరికి. అభిప్రాయాలని ఎవరొక అభిప్రాయాలు, నీ అభిప్రాయం మంచిదైతే నీ అభిప్రాయంతో నేను నడిచినా పర్వాలేదు, నా అభిప్రాయంతో నువ్వు నడిచినా పర్వాలేదు. కానీ ఇది ఒకరికొకరు నాదే కరెక్ట్ అనుకుని అట్లా అంటుందల్ల ఇది గొడవలకు దారితీస్తాయి అని నేనేమనుకుంటానంటే, నేను ఒక అవగాహన కలిగి ఉన్నా, నాకు ఒక ఆలోచన ఉంది. నా ఆలోచనతో పాటు నడిచే భార్య నాకు కావాలి అనుకున్నా. ఇది అమ్మాయికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ, అమ్మాయికి సంబంధించిన అందసందాలు కానీ. మరి ఎట్లా తెలుస్తుంది? అందం అంటే చూస్తే తెలుస్తుంది. మేము రెండో విషయం ఎట్లా తెలుస్తుంది? ఆడపిల్లని తెలిసేదేముంది, ఇప్పుడు దానికంటే ఎక్కువగానే దొరికేవు. రెండు రాలేదు. సరే, మూడోది ఏంటి? ఇక కుటుంబం గురించి నేనేమనుకున్నానంటే, ఆస్తిపాస్తులు అనేది అసలు నాకు సబ్జెక్ట్ కానే కాదు. ఆస్తిపాస్తులు అనేది సబ్జెక్ట్ కానే కాదు. కానీ పెద్ద కుటుంబం ఉండాలని అయితే అనుకున్నాను. పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఒక దగ్గర కూర్చొని కష్ట నష్టాలు షేర్ చేసుకోవటం అయినా అన్నిట్లో అవగాహన ఉండాలి, అందరూ కలిసి ముందుకెళ్ళాలి. అట్లా ఉండేది.
బేసిక్గా ఇవి తప్ప నాకు ఇంకేమీ తెలియదు నువ్వు అన్నట్టు. నేను సరే, నాకు మూడిట్లో ఏది చూసి, మరి మూడిట్లో ఏదో ఒకటన్నా చూసి వెళ్తాం కదా, లేకపోతే ఏదో ఒక వేరే కారణం అన్న ఉంటుంది కదా, ఏది చూసి వచ్చారు? ఇది ముందు కొంచెం రెండు అయితే తెలిసిపోయినాయి, అది ఇంటూ మార్కులే. ఇది చిక్కుముడే. ఇప్పుడు ఏది లేదంటేనేమో నా భార్య అందంగా లేదు అని నేను ఇక్కడ ఒప్పుకోవటం. నా భార్య నాకు అందం అందంగానే లేదనలా మీరు, అది నా ఆలోచనలు అట్లా ఉన్నాయి అంటే మీ అది తప్పుగా అనలా, తప్పు కాదు అది. మీ బాజెడ అమ్మాయి కావాలనుకున్నారు దొరకలేదు, ఎర్ర అమ్మాయి కావాలనుకున్నారు దొరకలేదు, అది అందం లేదు అని అంటానికి కాదుగా. అయితే మనిషిని చూడలా మీరు, అందంగా ఉందా లేదా పట్టించుకోవాలా, చూడలా. అది అయితే అదొక ఘట్టం, మరి అదొక భాగం. సరే, మధ్యలో కొన్ని అవాంఛితనాలో లేకపోతే ఏవో మధ్యలో ఇంకొన్ని సంఘటనలు జరిగినాయి. ఎవరో ఒక మహానుభావులు ఒక పెద్ద ఆయన వచ్చారు. ఏమిటి నీ పెళ్లి గురించి సంబంధాలు నా దగ్గరికి వస్తున్నాయి, మరి ఇట్లా ఇట్లా ఇది ఇస్తారంట, ఇది ఇస్తారంట, ఇట్లా వాళ్ళ పరిస్థితి, ఎంతమంది పిల్లలు, ఇట్లా ఉంది, ఇది చదువు అని అడిగితే నాకు ఎన్ని చెప్పినా కానీ నేను పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. విని ఊరుకుంటున్నాను కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. రోజు కూర్చోబెట్టుకుని ఆయన అడిగారు, ఏంటి మరి ఏదో ఒకటి విషయం చెప్పాలి కదా వాళ్ళకి, మన ఇంటికి వచ్చి చూసి వెళ్ళారు కదా, విషయం చెప్తే బాగుంటుంది కదా అంటే, నాకు మీరు చెప్పిన దాంట్లో నాకు ముఖ్యమైన ఏమీ లేదు అని ఇప్పుడు నీకు ఏదైతే చెప్పానో ఇవి చెప్పాను. అమ్మాయి బాగుండాలి, అమ్మాయి చదువుకుని ఉండాలి, ఆ కుటుంబం పెద్ద కుటుంబం అయి ఉండాలి, అటువంటి కుటుంబంలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలని ఉంది నాకు. ఎందుకు అని అంటే కారణం నా కుటుంబం అంతా చల్లా చెదురై ఉంది కాబట్టి, నా కుటుంబం సరిలేదు కాబట్టి, నేను కోల్పోయిన దాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాను కాబట్టి అని చెప్పాను. చాలా నన్ను వదిలేస్తావా? అసలు నేను నీ మనస్తత్వం తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానా, నీ మనస్తత్వం తెలుసుకునే క్రమంలో నాదంతా నేను రోడ్డు మీద పెట్టుకుంటున్నాను? అట్లా కాదు, మీరు ఇద్దరి గురించి మామూలుగా అట్లా చెప్దామని అట్లా, అది అంతే. ఒకళ్ళొకళ్ళు అట్లా ఏం లేదులే. కానీ నేను ఇవన్నీ అడగలా మిమ్మల్ని. నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే, ఏ ఏ పెళ్ళి ఇది మిమ్మల్ని ఎందుకు అడిగానో చెప్పేసేనా? చెప్పు. బుక్లో నోట్బుక్ లో పేపర్ పెట్టింది, నోట్బుక్ లో పేపర్ పెట్టింది అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అది అర్థమైపోతుంది అని అడిగే, కానీ నేను కావాలని అట్లేం అడగల. అంటే ఇంట్రాగేట్ చేసి కనుక్కున్నావు, పెట్టలేదు. అదే పెట్టలేదని నువ్వు చెప్తే అయిపోద్ది కదా, ఇప్పుడు నన్ను ఇంట్రాగేట్ చేయటం ఎందుకు మరి? అది అందుకని పేపర్ ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. ఎట్లా అర్థం అవుతుంది? ఏం చూసి చేసుకున్నారు అంటే, ఇట్లా నువ్వే వచ్చావని ఆ మాట వచ్చేది. ఒక మాట చెప్పనా, అవసరం నువ్వు ఆ జడబారుకున్న అమ్మాయి నిజంగా చెప్తున్నాను. అవును కాదు, అది బారికి దాని అది ఒకటి. అందంగా లేకపోయినా అందంగా ఉన్నా నేనేం ఫీల్ అవును, అది పట్టించుకోని మీ మాటలు. కానీ అందం ఎంత పైకి చెప్పండి, ఎవరి అందం వాళ్ళకి తెలుస్తుంది. అది నేనేమంటలా, నిజంగానే చెప్తున్నా. నేను అప్పుడు తెలవక అనుకున్నా కానీ అంతకంటే అందంగానే కనపడుతున్నావా అని అన్నా. ఇంకేంటి ఇప్పుడు నేను కోల్పోయింది ఏముంది? మీరు కోల్పోయింది లేదు, నేను కోల్పోయింది లేదు. ఎందుకంటే అన్నిటికంటే మించిన ఏమని చెప్తే, రత్నాలు లాంటి బిడ్డలు ఉన్నారు. ఇంక కోల్పోయింది ఏముంది దాంట్లో? చాలిక అసలు ఎన్ని ఉన్నా ఇప్పుడు అది లేనప్పుడు ఎంత ఇచ్చినా కోల్పోయినట్టే లెక్క. అది ఇప్పుడు రత్నాలు లాంటి బిడ్డల్ని నువ్వు ఇట్లా ఓం బిబ్రాయన్ బొబ్రాయన్ మహా అని గాల్లో నుంచి సృష్టించాడు నాకు. రత్నాలు లాంటి బిడ్డలు అంటే ఎవరికి లేని బిడ్డలు నీకే ఉన్నట్టుగా, ఎవరి పిల్లలకి నువ్వేదో గాల్లో నుంచి సృష్టించి నాకు ఇచ్చినట్టుగా చెప్పి. మీకు ఇవ్వటం కాదండి, మీకు నాకని కాదు, మన పిల్లలు రత్నాలు లాగా ఉన్నారు. అది అంతకంటే ఇంకెక్కువ ఏం కావాలి అని అడిగా. నేను మాట చెప్పినా నాని, బిడ్డలేమో కానీ నువ్వే ఒక మంచి రత్నం నాని నాకు. ఆ మాట ఎవరు అనలా నాతో. నేను మొగుడినైతే వేరే వాళ్ళని అయితే ఎందుకంటారే? పిల్లల గురించి అన్నారు కానీ నువ్వు రత్నం అని అనలేదా? సరే, వాళ్ళు తెలుసావుకు అనలేదేమో కానీ నేను చెప్తున్నా కదా, నువ్వే రత్నం. సరే అయితే నిజంగా నేను నవ్వుకుంటా అంటున్నా కానీ, ఇప్పుడు నీ ద్వారానే వచ్చిన పిల్లలు కదా నాకు. నేను అన్నాను, మీరు ఎక్కిరిస్తున్నారు. కాదు కాదని నిజంగానే ఇంకో అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు ఇట్లా పుట్టేవాళ్ళు.
అది ఇంకా ఇంకా మంచి వాళ్ళు పుడతారు. అట్లే ఇప్పుడు అందమైన అమ్మాయిని చూసుకుంటే అందంగా పుడతారు. ఏముంటుంది దాంట్లో? ఏమి ఎట్లా పెట్టేవాళ్ళు? జీన్స్ ఎంత రాకుండా ఉండవు కదా. అది సంగతి. సరే, నీ ప్రశ్న, నీ అయిపోయింది. ఆలోచన, అయిపోయింది. నువ్వు నా జన్మ సార్థకమైంది ఈరోజు. ఏంటంటే రత్నాల లాంటి పిల్లల్ని ఇచ్చాను అని నాకు, అంటే నా ద్వారా రత్నాల లాంటి పిల్లల్ని పొందావు నువ్వు, ఇంతకంటే ఏం కావాలరా నీకు అనేది ఇండైరెక్ట్గా చెప్పావు. నేను చెప్పలా, మా పిల్లలు అందరూ చాలా మంది అట్లా అన్నారు అని చెప్పా. అది మా పిల్లల మన పిల్లలు. కాకపోతే ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను కూడా ఒక ముక్క అడగాలి. అడగండి. రత్నాల లాంటి పిల్లలు అని నువ్వు నేను నేను చెప్పింది అదేనండి, నేను అంటలేదు. చాలా మంది అన్నారు, ఆ మాట చెప్పాను మీకు ఇప్పుడు. అది మీరు నా దగ్గర అంటారు ఎందుకని, నీ దగ్గర అంటారు ఇవన్నీ. నీ దగ్గర అంటారు ఎందుకు, నా దగ్గర అంటారు ఎందుకు? మీ దగ్గర ఎందుకంటారు? మీ దగ్గర మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు ఏదో ఫంక్షన్ లో కథ పొగడాలను శుభ్రంగా. స్టేజ్ మీద కాదు, మీకు బయట చెప్పలేదు ఎవరు? స్టేజ్ మీద కాదు, ఫోన్ లో చెప్పింది పొగట్టానికి అంటారా? అయిపోయింది, అయినా రిటైర్ అయిపోయారు, మీతో అవసరాలు ఉండవు, ఏముండవు. రిటైర్ అయిపోయిన తర్వాత పొగడాల్సినంత అవసరం ఏముండదు. అనలేదా ఎవరు? అనలేదు అంటున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు అంటారులే, నువ్వు చెప్పినంతగా మొత్తం ఏదో అట్లయితే జరగలేదు కానీ. సరే, ఏదేమైనా నా జన్మకు ఒక సార్థకతను తెప్పించి రత్నాల లాంటి బిడ్డల్ని నీ ద్వారా నాకు ఇచ్చి నా జన్మకు ఒక సార్థకతను ఇచ్చినందుకు నీకు అనకూడదేమో. అనకూడదు, ఆయుష్ తగ్గుద్ది అంటారు, అందుకని వదిలేస్తున్నాను. సరే, దీంతో పాటుగా ఒక చిన్నది, మన వ్యూవర్స్లో ఒకళ్ళు అసలు మీ పిలుపులోనే బాగాలేదండి, నాని అట్లా తయారవటానికి మీ పిలిపే కారణం, నాని చిన్న మున్న ఏంటండి ఇట్లా అంటే, మీ పిలుపు ఏదైతే ఉందో పిలుపుని బట్టే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, అట్లా అనకూడదు. వాళ్ళ భార్య అంటే భార్యని పిలిచినట్టు పిలవాలి, కమెంట్ చేయాలని. అది నాకు తెలియదు కానీ నాకు కొంత ఆ కామెంట్ చాలా ఆలోచింపజేసింది. నిజమే, మనం ఎవరినైనా సరే చిన్న మున్న నాలి కన్నా అని ఒళ్ళో పొడికేసుకుంటే వాళ్ళ బిహేవియర్ కూడా నిజంగానే అట్లాగే ఉంటుంది. వాడిని గట్టిగా మార్కెట్లో పంపించి లేకపోతే ఏదైనా సరే ఒక అన్నీ నాకు అనిపించింది. అది వివరంగా నేను ఇప్పుడు చెప్పలేను కానీ నాకు అనిపించింది నిజంగానే. ఇప్పుడు నాని అని వదిలేసి నిన్ను వేరే పిలవాలనుకుంటున్నాను, నీకేమైనా అభ్యంతరం? నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు పిలిస్తే చేస్తారా? మామూలుగా పిలిస్తే చేస్తారా? చేస్తారా కాదు, ఇప్పుడు ఒకేసారి కాదు, పరిస్థితులను బట్టి వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేయటానికి తయారవుతారు, కానీ పిలుపులతో ఉంటుందా అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఆ కామెంట్ వచ్చిన తర్వాత నమ్మారు కదా. ఉస్మానియా హాస్పిటల్కి నేను ఒక్కదాన్ని వెళ్తానా? వెళ్ళను, మామూలుగా వెళ్తావు. ఎక్కడికి నాకు వీలైనంత వెళ్ళిన విషయం మీ నోటీసుకుందా? నువ్వు మీరు అది అంటావని అంటలేదు కానీ, మామూలుగా నిన్ను కనుక నా చేతిలో కనుక పగ్గాలు లేకపోతే నాకు చెప్పకుండా చంద్రమండలానికి వెళ్ళి మళ్ళీ దిగొచ్చి ఇప్పుడే నిన్నే వచ్చానండి చంద్రమండలాన్ని నుంచి అని అంటావు. ఆ సమర్థత ఉంది నీ దగ్గర. మరి పిలుపు వలన అది ఆగాలిగా. పిలుపు మీరు కూడా అదే అన్నారుగా. మళ్ళీ ఏదో ఇప్పుడు తోలు చెప్తే కొట్టినట్టుంది, మళ్ళీ ఒకటి నాది నేనే కొట్టుకున్నట్టుంది. నువ్వు కొట్టినట్లేదు, నాది నేనే కొట్టుకున్నట్టు. అంటే పిలుపు వల్ల కాదు అని ఎగ్జాంపుల్ ఇచ్చావు నాకు. ఉండరేమో అని పిలుపు వల్ల. మీరు పిలవటం ద్వారా నేను ఇట్లా లేను, నేను ఇంక అంతకంటే స్ట్రాంగ్ గానే ఉన్నాను అని. అంటే ఒక మాట చెప్పనా, మీ ఆఫీస్లో ఆయనే ఒకసారి భలే చేస్తారు రెడ్డి గారు, నాని నాని అనుకుంటానే ఉంటారు, మనిషిని అరగదీసేస్తారు మీరు అన్నారు. నాని మున్నా కన్నా చిన్న అనుకుంటా బడే చంపుతావు రెడ్డి గారు ఆవిడని. అబ్బా ఏం చంపుతామండి, పొద్దునుంచి సాయంత్రం దాకా చేస్తానే ఉంటది అన్నారా. పిలుపు మాత్రం ముద్దుగా అంటావా అని అన్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వాడు ముద్దుగా పెట్టి చేపించుకోగలుగుతున్నారు, ముద్దుగా పెట్టి చేపించుకోగలుగుతున్నారు అని తీసుకోవచ్చు కదా. సరే, ఆ కామెంట్ నేను బలపరచను, నీకు తప్పైపోయింది. ఏ విషయంలో కూడా నేను లొంగిపోయాను నీకు. ఇంకా ఆపేయండి, తర్వాత మాట్లాడతా. సరే అయితే, నమస్కారం నాని. 2 చెప్పదెబ్బలు కొట్టావు ఈరోజు కార్యక్రమం. నమస్కారం.